విద్యా వ్యవస్థను రాష్ట్ర సర్కారు నీరుగారుస్తుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ నేతలు ఆరోపించారు. గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైందంటూ హైదరాబాద్ మాసబ్ ట్యాంకు వద్ద ధర్నా చేశారు. బీసీ గురుకులాల్లో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ భవన్లోకి చొచ్చుకుపోతున్న విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దామోదర సంజీవయ్య భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల హాస్టల్ పరిస్థితి, వసతి భవనాల పరిస్థితి, పక్కా బిల్డింగ్లు లేకుండా హాస్టల్లో విద్యార్థులు ఉండలేకపోతుంటే గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అవడము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు దాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ అపాయింట్ చేయలేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు అపాయింట్ చేయలేదంటే దగ్గరుండి గవర్నమెంట్ నేనే పట్టించుకుంటున్నా అని చెప్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏదో చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న కేసులు, డమ్మీ కేసులకే ఒక్కొక్కరిని జైలుకి పంపించిన పరిస్థితి ఉంది. విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇచ్చిపెట్టదు. సంక్షేమ పక్కా భవనాలు కావాలి. గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ లేకుండా ఫుడ్, అదేవిధంగా మెస్సు కరెక్ట్ గా చూసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు వర్గీర్లు, మా యొక్క ప్రభుత్వం వస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం, నాణ్యమైన భోజనం అందిస్తాము, పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలో అత్తాపత్తా లేకుండా వేరు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో నిరుపేదలు చనిపోయిన అల్లు అర్జున్ జైలు వేసి మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మరి 50 మంది విద్యార్థుల చావులకు ఎవరు కారణం? విద్యాశాఖ నీ దగ్గరే ఉంది కాబట్టి, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నువ్వే కాబట్టి నువ్వే బాధ్యత వహిస్తూ నీ రేవంత్ రెడ్డిని జైల్లో వేయాలి. అప్పుడే నీ యొక్క చిత్తశుద్ధి, ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉంటుంది.